అమరవీరుల యాదిలో ఒక పల్లవి చరణం. ఎన్ని శిరసులు నేలరాలగా కమ్యూనిజము ధరించెనో, ఎన్ని మరణ మృదంగ దోసల మార్క్సిజం జయించెనో, ఎంత నెత్తురు నేల మాలగా ఎర్ర జెండా మెరిసెనో, ఎందర మరుల త్యాగము మన నక్సలిజమే కదిలెనో. తెలుసుకో తెలుసుకో ప్రియతమా, పరిణామమెందరి రక్తదర్పణం నేస్తమా. ఆదిలో నా మానవాళి అందరూ గట్టిగా బ్రతుకగా, ఆదిలో నా మానవాళి అందరూ గట్టిగా బ్రతుకగా, నీది నాదని ఎన్ని శిరసులు నేలరాలగా కమ్యూనిజము ధరించెనో, ఎన్ని మరణ మృదంగ దోషల మార్క్సిజం జయించెనో. ఉడమైన పట్టుకొనదు మృగపు న్యాయము పుట్టగా, జులుంతో బలవంతులే బలహీనులను ఓడించగా, అంతరాల మొదటి మెట్టుగా బానిసల సృష్టించగా, ఆధిపత్యం నుండి దోపిడి కంకురాన జరుగగా. తెలుసుకో తెలుసుకో మిత్రమా, స్వార్థమే సంఘర్షణకు గతి నేస్తమా. తరతరాలుగా దొరల దోపిడి ప్రతిదినము జరుగగా, రాజహింసకు లోకమంతా గొల్లు గొల్లున ఏడ్చిన, పీడితులపై పెత్తందారుల ఉక్కు పాదం మోపగా, ఎందరో కన్నీటి గాథల వీర విప్లవ చరితలే. తెలుసుకో తెలుసుకో ప్రియతమా, పరిణామమెందరి రక్తదర్పణం నేస్తమా. ఎన్ని శిరసులు నేలరాలగా కమ్యూనిజము ధరించెనో, ఎన్ని మరణ మృదంగ దోషల మార్క్సిజం జయించెనో. ప్రజలాస్తిని కొల్లగొట్టి దోపిడే కొనసాగినా. అంతే కేవలం ఒక అమ్మాయికి కష్టంగా ఉంటారు కాబట్టి ఇవన్నీ మనకు దోస్తు తీసుకుంటా. ఇట్లా అసలు ఏం ఆలోచన ఇన్స్టెంట్గా చేయాలా అది. అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ వచ్చి జాదవ్కి గారికి ఇది చూపించడం నాకు చాలా సంతోషం. కానీ ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. జాదవ్ నాకు మంచి స్నేహితుడు, చాలా మంచి స్నేహితుడు. దాంతోపాటు నా గురువు కూడా. ఆ స్నేహం చెప్పలేదు, ఆ గురువు ఆయన దగ్గర నేను నేర్చుకున్న విషయాలు నేను చెప్పను. ఆయన ఎలక్షన్ ఏదన్నా ఒక ఎలక్షన్ ఇంద్రమ్మ వచ్చి ఒక టికెట్ వేస్తే ఈయన పోయి టికెట్ కట్టాడు. మేమంతా నమ్మేవాళ్ళు రాదు, ఎందుకు కడుతున్నావు, నువ్వు 1000 రూపాయలు పోతాయి కదా, డిపాజిట్ కూడా రాదు నీకు కట్టే. నీకు అర్థం కాదు, నీ పేరు ఎలక్షన్లో నువ్వు నిలబెడితే నువ్వు ఎక్కడన్నా మాట్లాడచ్చు, లేకపోతే మాట్లాడితే పోలీసు తల్లి పంపిస్తారు అని ఆ మాట్లాడే హక్కు కావాలని ఆయన 1000 రూపాయలు కట్టి డిపాజిట్ కట్టి క్యాండిడేట్ అయిపోతుంది. ఎట్లా 10 కోట్లు దిగలేకపోతే నేను. కానీ ఎక్కడ ఆమె మీటింగ్ పెట్టినా ఈయన మీటింగ్ పెట్టి మాట్లాడేది. ఆ మీటింగ్లంతా నేను మాట్లాడేది. నేను రమా చాలామంది 10 మంది రాత్రి సాయంత్రం 5 గంటల 5-6 గంటలకు బయలుదేరి డిస్ట్రిక్ట్స్కి అంతా వెళ్ళి మీటింగ్లు ఇద్దరు గురించి కాచుకొని ఉండేది. వాళ్ళతో మాట్లాడి జాదవ్ దేని కోసం నిలబడుతున్నాడు, ఎటువంటి విలువలేవి దేనికి అనేది వాళ్ళకి చెప్తుంటే వాళ్ళందరూ విడిపోయి వినేది మళ్ళీ ఇంద్రపోతే ఓటేసేది. వేరే విషయం కూడా ఓటేసారి ఇక్కడ వెళ్తే ఒక స్టేషన్లో
వచ్చి ఆయన కాళ్ళు ముట్టుకునేవాడు లేదు. ఎప్పుడు క్రౌడ్ నుంచి ఒక ఆయన వచ్చి అరే జాదవ్ సార్ మీరా అని వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని, అంటే ఆయన చూస్తే అంత గౌరవం అంత మర్యాద దేశవ్యాప్తంగా ఉండేది. నేనైతే చాలా నాకు ఉన్నాయి రాజకీయం, కానీ ఆయన దగ్గర నేను నేర్చుకున్న విషయాలు నేను ఎప్పటికీ మర్చిపోలేదు, ఎప్పటికీ పని చేసేది చూడు ఏదన్నా ఒక నిరసన చూపించడం. అంటే ఆ గుణం నాకు ఈ 5 years కంటే ఇప్పుడు మనకు పోయింది, మనకు అది మాయమైపోతుంది. ఒక కోర్టు స్టే ఒక అన్యాయం జరిగితే ఏదన్నా నేను వల్ల లాభం లేదంటే మనం ఒక నిరసన చూపించడం అనేది చాలా ముఖ్యం. ఇద్దరుండని నలుగురుండని ఒక్కరుండని పోయి మాట్లాడు చెప్పు, ఇది మట్టుకు నాకు చాలా నేర్పించిన పాట. అది నేను ఎప్పటికీ మాట్లాడి ఎన్నో విషయాల గురించి ఆయనతో ఇది పెట్టుకునేది, కొన్నిసార్లు ఒప్పుకునేది, కొన్నిసార్లు పోట్లాడుకునేది, కొన్నిసార్లు మాట్లాడుకునేది ఎన్నో ఉంది. కానీ ఆయన దగ్గర నేను నేర్చుకున్న రాజకీయ మట్టుకు ఈ రోజు కూడా నేను మర్చిపోయాను. అదొక చాలా పెద్ద, అంటే మంచి స్నేహితుడే కాదు, మళ్ళీ నేను గురువు అని ఆయన కాడు ఎన్నడూ మొక్కలేదు. ఆయన సమానం, నాకు సమానంగానే చూశాను, స్నేహితుడిగా చూశాను, కాంగ్రెట్గా చూశాను. కానీ ఆయన నా గురువు అని అనుకుని, కానీ ఇప్పుడు అనుకుంటే ఆయన గురువుగా నాకు ఎన్ని విషయాలు నేర్పించాడో నేను చెప్పలేను. ఎన్నో రోజులు ఆయన ఉన్న రోజులు, వారానికి ఒకసారి మా ఇంట్లో వారానికి ఒకసారి ఆయన బాగా వచ్చి కూర్చుండేది, ఇంకెవరైనా శబ్దం వచ్చి కూర్చొని, అంటే రాత్రి 10 గంటల దాకా రాజకీయాలు ఇవి అవి మాట్లాడుకుంటూ గడపలకి. జాదవ్ సార్ కోరుకున్న సమాజం నిజంగా వచ్చిందా? అయితే ఇది నిరసన సభ, భావోద్వేగాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మనం జాదవ్ సార్తో సంభాషించే ముచ్చట కూడా చెప్పి మళ్ళీ అది సుఖాంతంగా ఎండ్ చేద్దాం, దాంట్లో టెన్షన్ లేదు. కానీ ఈ బ్యాచ్ మీద ఒకసారి బొమ్మ చూస్తే వాళ్ళు కూర్చుని అబ్జర్వ్ చేస్తే ఆ ఎమోషన్ నాకు అర్థమయ్యి నేను ఎమోషన్కి గురి అయినట్టు. ఇంత గొప్ప ఉద్యమ యూనివర్సిటీ లాంటి ఉద్యమానికి ఆయన ఒక ప్రిన్సిపాల్ అంటాడు. ఇది ప్రభుత్వాలు చేయాలి కదా. ఈ సాయిరాములు అనుకోరు, భాషలు అనుకోరు, జమ చేసి ఒక కాలేజీ సహకారంతో ఒక మీటింగ్ పెట్టుకోవడం ఇదా తెలంగాణ. దానికి మద్దతుగా నాలాంటి వాళ్ళు విమలక్క లాంటి మేము చిన్న చిత్తోతో ఆయన యాత్రలో మేము ఉన్నాం. ఆయన గౌరవం ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళం. లబ్ధి అంటే పైసల లబ్ధి కాదు, ఆలోచనల లబ్ధి పొందిన వాళ్ళం మేము. ఆ రుణం తీర్చుకోవాలంటే ఆర్థికంగా కూడా గట్టిగా ఉంటుంటే మనం కూడా పెద్ద సభ పెట్టేవాళ్ళం. కానీ తెలంగాణ సిన్సియర్ ఉద్యమకారుల గతి చరిత్ర అందరికంటే, కానీ మనం జాదవ్ సార్ చెప్పినట్టు నిలకడగా నియతిగా ఇమాన్ తప్పకుండా బతుకుతున్నాం. అది మనం సార్ దగ్గర నేర్చుకున్నాం. సార్ దగ్గర నేర్చుకున్నది ఇంకో విషయం ఏంటంటే, నేను కూడా అనుకునేటోని ఉద్యమము నిరసన అంటే 100 మంది పోగు కావాలి, 500 మంది జమ కావాలి, లేకపోతే కేసీఆర్ లెక్క ఒక 1,00,000 మంది వచ్చినాక మనం రావాలి, ఆ లోపు అందరు పాటలు పాడాలి. ఇదే మనకు ఉండే ఉద్యమం. అంటే సార్ ఏం నేర్పాడు, సార్ దగ్గర నేను సాదాతనం నేర్చుకున్నాను. సింప్లిసిటీ. నలుగురు ఉన్నాయని ఒక ప్లే కార్డు కట్టుకొని మన ఆవేదన వ్యక్తపరచాలి, చలో చలో అని తీసుకొని ఎండలు అందరినీ నడిపిండు సార్. నా సినిమా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ముత్తాధిపతులకు అగేన్స్ట్గా ప్రొటెక్ట్ చేసినప్పుడు కొండా లక్ష్మణ్ బాబుని వృద్ధుడు, ఆయన కూడా ఏం చేయని మనిషి, విమలక్కను అందరినీ
ధర్నా పార్క్ దగ్గర మండు టెండర్ల ఒక సగం కిలోమీటర్లు నడిచిండు నా కోసం. అవన్నీ యాదకి వస్తున్నాయి నాకు. యాదవ్ సార్ ఆహ్వానం అంటే ఏదైనా బతుకున్నప్పుడు ఎవరైనా రావాల్సిందే. తెలంగాణ సమాజం కదిలి తీరాల్సిందే, లేకుంటే మనం బట్టే బాధలం. అది నేను చెప్పదలుచుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం జాదవ్ సార్తో మాకున్న అనుబంధాలు 2-3 చెప్పుకున్నాం, ముగిస్తాను నేను. ఇప్పుడు ఆయన బతుకుని ఉంటే ఎట్లుండేది? ఇప్పుడు నేను ఆ బాధ్యతలో లేకుంటే ఎవరో ఆయన సేవకుల ఆఫీసులో కలిసి ఆయన ఇంటికి పోయేటోళ్ళం, తలుపు కొట్టేటోళ్ళం. అరే రఫీ ఆయన నాతో ఎప్పుడు హిందీలో మాట్లాడేది. అరే బయట అనేటోడు. తర్వాత మ్యాన్మేడ్ పత్రిక 2-3 తెచ్చి అరే పడినాకం ఖాళీ లేకే రకనాలు ఏమి ఇచ్చేటోడు. తర్వాత లోపల ఒక ఇషారా చేస్తే ఒక ఛాయ్ ఉస్మానియా బిస్కెట్లు వచ్చేది. అయితే నేను అరే ఎందుకు సార్ ఇబ్బంది ఇట్లా ఎందుకు సార్ అంటే అరే నేను బయట అనేటోడు. మరి వాళ్ళు ఈ పరంపరను వాళ్ళు ఎట్లా స్వీకరించి ఎట్లా సహకరించారో నాకు తెలియదు. కానీ ఆ ఛాయ్ చేసిన వాళ్ళకు, ఆ బిస్కెట్ సర్వ్ చేసిన వాళ్ళకు కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు ఆ సార్ ఏదున్నా ఇప్పుడు ఆయన బతుకులు ఉంటే నేను పోయేటోని. అప్పుడు ఏమంటే అడిగేటోడు కైసా తెలంగాణ క్యా హై అంటే नहीं साहब उसको उतार दिए दूसरे को बिठाए हम 10 साल में पूरा लूट ले रहा था तो इन्हें नहीं होना बोल के आल्टरनेट पार्टी कुछ भी नहीं था तो कांग्रेस को अपना सब सपोर्ट करके लाए साहब बिठाए అంటే ఆయన అనేటోడు क्या हुआ कुछ चेंज आया क्या అని అడిగేటోడు. అని ఎగునిస్తుంది ఆయన ఈయనే ఉంటాడని. ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ మాట్లాడిన ఆయన ఏమంటాడు అరే मैं हो गया जी मेरा काम अब क्या हो रहा समाज में वो बोलो అనేటోడు ఆయన. ఆయన ఇవన్నీ కూడా నచ్చాయి నాకు తెలుసు ఆయన పాలసీ. ఆయనకు సిద్ధాంతము ఇక్కడ సమాజం ఏమున్నది అదే ఆయన కాదు ఎప్పటికీ. కాబట్టి ఆత్మలు ఉండేవి లేవో నాకు తెలియదు. ఉంటే ఆయన వింటే ఆయన కూడా నవ్వాలి, నా కోరిక అది. కాబట్టి ఆయన ఏమనేటోడు అంటే హౌ इसको भेजा दिए इसको लाए फिर क्या कभी चेंज हुआ क्या बोले तो ये भी माने तो मेहमानी गदर अवार्ड बोल के एक अवार्ड बोल रहा एक उद्यमकार को एमएलसी दिया और अवार्ड्स 1 करोड़ रुपए ऐसा अनाउंस कर रहा कुछ ना कुछ ये कर रहा. अरे पहले कॉमन मैन को क्या करा वो बोलो जी न माता. उद्यमकारों को घर दिया जमीन दिया उनका क्या करा अनेटोड. अरे कुछ भी नहीं करा साहब. फिर कहीं भी जो अवार्ड गदर अवार्ड कहीं भी अपने को अनेटोड है नहीं तो गदर अवार्ड कहीं किसको दे रहे हैं वो तो सिनेमा अवार्ड्स को दे सिनेमा गदर. अरे क्या तो लिंक है. अरे इमेज ले क्या तुम गदर अवार्ड तो सिनेमा को देते कोई डांस करता मेकअप करता उसको गदर अवार्ड देते అని అనేటోడు. అంత విచక్షణ లేని సమాజంలో మనం బతుకుతున్నాం ఇప్పుడు. ఎవరు చెప్పేటోడు కూడా లేడు, మేధావులు రాసేటోళ్ళు కూడా లేడు దేని గురించి కూడా. నేనేదో పత్రికలో రాసిన గద్దర్ కీర్తిని సినిమా వల్ల గంటకట్టి పల్చగా చేయకండి కీర్తి అని చెప్తే ఆ కమిటీలో నన్ను కూడా పెట్టారు. ఏమంటారు తెలుసా అసలు గద్దర్ అవార్డు సినిమాకి వద్దన్నోడిని కమిటీలో ఎందుకు పెట్టాలని జవాబు ఇస్తుంది ఒక మాట. कोरबल ने जो कमेटी में अड़िते राघवेंद्र राव है, सुरेश बाबू है, जिसके ऊपर आप फाइट कर रहे गुद्दारी बदलो वो लोग गद्दार अवार्ड कमेटी में है. अरे फिर आप क्या कर रहे हैं? आप प्रोटेस्ट करो, आप ऑब्जेक्शन करो अरे लोग కానీ అంత ఎనర్జీ ఏమున్నది ఇప్పుడు ఏం ప్రొటెస్ట్ చేస్తాం. ఇట్లా నడుస్తుంది సమాజం. కాబట్టి మొన్న టికెట్ల గురించి ఒకటి వచ్చింది. అంటే సినిమాలు కాబట్టి నా అంశాలకి టికెట్ల కావాలన్నా ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్ అది ఎట్లెట్లో వచ్చిందో తెలియదు కానీ టక్కున అది వచ్చింది. అది అభినందనీయమే. అయితే విస్తృతంగా సామాన్య తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి గతి ఏంటి అది ఇంపార్టెంట్. కాబట్టి యాదవ్ సార్ గారి వారసులాగానో లేకుంటే శిష్యులాగానో మన కర్తవ్యం ఏంటంటే ఎంతో మంది జీవితాలు చిక్కిపోతున్నాయి, సమయం పోతుంది. సోషలిస్ట్ పార్టీ ఇండియా రివర్స్ చేసిండ్రు. అది అంచెలంచెలుగా వెళ్ళి ఇప్పుడు చాలా వరకు ముందుకెళ్తుంది. ఇప్పుడున్న పార్టీలని అక్రమార్కులు, దోపిడీగాళ్ళు, రేపిస్టులు అంతా చండాలమైపోయింది ఇప్పుడు రాజకీయం. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సోషలిస్ట్ పార్టీ మాత్రమే పవిత్రమైన పార్టీ. దాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ దేశం దోపిడీకి గురి కాకుండా
ఈ హిందూ ముస్లిం అన్ని మతభేదాలు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషలిస్ట్ పార్టీని పునరుద్ధరణ మానవత్వం మన పార్టీ యొక్క ఉద్దేశం సత్యం నిజమే పలకాలి, అందరినీ ప్రేమించాలి, సేవ చేయాలి. సేవ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా ఏదైనా సరే మేము అండగా ఉంటామని ప్రజల హృదయాలను గెలుచుకొని మేము పార్టీని నడిపిస్తున్నాము. పార్టీలో మనం పార్టీని ముందు చేస్తూ రావాలంటే కేవలం మనం ఎలక్షన్లప్పుడే చెక్ చేయాలి. అలాంటిది సోషలిస్ట్ పార్టీ నుండి 9 మంది ఎంపీలుగా కాంటెస్ట్ చేసినాం. బీజేపీకి ఎగనిస్ట్ అయినా సరే కనీసం మన పార్టీని అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మేము కాంగ్రెస్కు సపోర్ట్ చేసినాం. అందుకని మీ అందరినీ కోరేది ఏంటంటే సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి మీ వంతు సహకారం అందిస్తే మన సోషలిస్ట్ పార్టీ పవిత్రమైన పార్టీ మన దేశానికి చాలా అవసరమని చెప్తున్నాను. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. కిషోర్ జాదవ్ గారి రామ్ మనోహర్ గారి లోహియా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం సోషలిస్ట్ పార్టీనే. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ అధికార యోగం కలగాలంటే కేవలం సోషలిస్ట్ పార్టీ ద్వారానే. 50% మహిళలకు అధికారం రాజకీయాల్లోకి రావాలన్నా, ఎక్కడికి మన ఉద్యోగాలలో అన్నింటిలో సమానత్వం కావాలన్నా కేవలం సోషలిస్ట్ పార్టీతోనే అవుతాయి. అందువరకు ఈ విషయం మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఇక్కడికి వచ్చిన వారు ఒక్కొక్కరు ఒక 10 మందికి చెప్పండి. సోషలిస్ట్ పార్టీ అనేది ఒకటి ఉన్నది, సోషలిస్ట్ పార్టీ ఇండియా ఉన్నది, అది పవిత్రమైన పార్టీ. వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే దొంగలను ఆరాధన చేసే వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే మనందరం ఒకటి కావాలి. కేవలం సోషలిస్ట్ పార్టీ ద్వారానే అవుతుంది. అందుకొరకు మరొకసారి మీ అందరికీ నమస్కరించి చెప్తున్నా. ఈ వాక్యాలు జ్ఞాపకం పెట్టుకొని మీ పిల్లలకు, మీ పక్క వాళ్ళకు వీళ్ళకి చెప్పండి సోషలిస్ట్ పార్టీ ఇండియా ఒక మంచి పార్టీ అని. నమస్తే. ధన్యవాదాలండి. ఆయన ఒక రెబెల్ అని చెప్పచ్చు, మనం ఇంగ్లీష్ పదం కరెక్ట్గా వాడాలి. ఒక తిరుగుబాటు తత్వం ఆయన. ఎక్కడ అధికారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన తిరుగుబాటు చేస్తారు. ఇక దానికి గీతలు లేవు, భయాలు లేవు. అందుకని నిరంతరం ఒక మాట అంటుంటే, నేను ఇందిరాగాంధీ మీద పోటీ చేసిన వాడిని నా దేవుడుకుంటున్నాను. తనంతారుగా రకంగా నిర్వచించుకునే. కానీ మాకు 2 విషయాలు బాగా గుర్తుకుండేవి చెప్తాను. 3 విషయాలు వాస్తవానికి. మొదటిది, పాత బస్తీలో 80-90 దశకంలో విపరీతంగా మతకల్లోనాలు చెలరేగి, ఆ మతకల్లోనాలు చెలరేగినప్పుడు వాటిని ఆపడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. కొన్ని వందల గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేసినారు. 20 మంది, 30 మంది, 40 మందితో మీటింగ్స్ జరిగాయి. కొన్ని లక్షల కరపత్రాలు పంచి ఉంటాం చార్మినార్ దగ్గర, ఇతర పాత బస్తీలోని వాడవాడల్లో తిరిగి కొన్ని వేల లక్షల కరపత్రాలు పంచి ఉంటాం. అనేక సార్లు దానికి వ్యతిరేకంగా ఒక ప్రచారోద్యమాన్ని నిర్వహించి ర్యాలీలు తీసి మొత్తానికి మతకల్లోనాలకు పాల్పడితే రాజకీయంగా నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయాన్ని సృష్టించగలిగింది. అది మామూలు విషయం కాదు. ఒక సందర్భం ఆయన హైదరాబాద్ పాత బస్తీ నుంచి చెవెళ్ళ నుంచి అప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఆ కాన్స్టిట్యూయెన్సీ పాత బస్తీ నుంచి అక్కడ తాండూరు దాకా ఉండేది. ఊరుకు మీటింగులు పెడితే ఎక్కడ పోయినా మీటింగు 3,000-4,000 వచ్చారు. అన్నీ అయిపోయి లాస్ట్ తిరిగి వస్తుంటే అంత బాగానే ఉంది కదా, ఒట్లయితే రావు, కింద ఓటేయించేటోడు మనకు లేరు కదా. నిజమే 3,000-4,000. కానీ ఎప్పుడు కూడా కుంగిపోలేదు, అవసరం అనుకున్నాడు. ఆ మీటింగ్ల ప్రభావం చాలా గొప్పగా ఉన్నాడు. ప్రత్యేకించి పాత బస్తీలో అప్పుడు ఒక కళాకారుల బృందం ఢిల్లీ నుంచి వచ్చింది.
మొత్తం పురాణాపూర్ నుంచి చార్మినార్ దాకా పాటలు పాడకుండా ప్రచారం చేశారు. చాలా అద్భుతమైన ప్రచారం. ముస్లిం మహిళలు తన ఒడ్లో దాచుకున్న పైసలు తీసి 5, 10 ఇచ్చిపోయింది వాళ్ళు. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రభావం చూపింది. 96లో మందిర్ మసీద్ పంచాయతీప్పుడు ఆయన పంచాయతీని ఎట్లా ఎదుర్కోవాలనే దాంట్లో చాలా గొప్ప పాత్ర. మేమంతా కూడా అక్కడ మందిర్ ఉందో మసీదు ఉందో తెలియదు, ఆర్కియాలజికల్గా అక్కడ మందిరం ఉంది అని ఆనవాళ్ళు లేవు అని మేమంతా వాదిస్తే ఉందని రుజువైతే ఇస్తావా అని అడిగినాను. ఉందని రుజువైతే ఇస్తావా? పంచాయతీ కాదు, ఉంది ఉందా లేదా అనే పంచాయతీ మీరెందుకుంటున్నారు? ఆ పంచాయతీలో పోకండి. ఉన్నా లేకుండా అది ప్రజల ఆస్తి, ప్రజల వారసత్వంగా వెళ్ళిపోవాలని చెప్తాం మనము. ఆ పంచాయతీలోకి మీరు పోకండి అని చెప్పి ఆయన గట్టిగా హెచ్చరికలు చేశారు. అప్పుడు మేము చాలా ఊళ్ళలో ఘర్షణ జరిగిన చోట మేము పోతుంటే పోయి పరిస్థితిని అధ్యయనం చేసి వస్తుండే. శంకర్పల్లిలో గద్దలు వచ్చిందని పెద్ద కార్యక్రమం జరిగింది. అది అంగడి జరుగుతుండే, అంగడిలో కర్మత్రాలు వచ్చి కార్యక్రమం చేసి చాలా అద్భుతమైన ప్రచారం. ఒక ఊళ్ళో జాదవ్ సాబ్తో పాటు పోయినాం. అందరు కొంచెం తాగి ఉన్నారు. దాడి చేయడానికి మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి పోనీయకపోయింది, ఏం చేస్తారని. నువ్వెట్లా ఆపుతావు? నాకు నేను నువ్వు ఆపితేనే నేను కూర్చోడానికి సిద్ధంగా ఉన్నానా, ఆపు సుద్దామన్నాను. అంటే ఆ హెచ్చరిక చేయడం వేరే వల్ల సాధ్యం కాదు. నిన్ను ఎట్లా ఆపుతావు సార్? నువ్వు ఇంద్రారెడ్డి గురువు మాకు తెలియదా, నిన్న ఆపగలుగుతాము మేము అని చెప్పి వాళ్ళందరూ కూడా పక్కకు తిరిగి అట్లాంటి ఒక ఆయన ధైర్యం ఉండేది. ఆయన ఏమాత్రం వెనుక ముందు లేదు, సాహసం పెట్టగా ముందు పడేది. రెండోది ఏంటంటే కరువు వచ్చి తిండికి జనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనిషి విలవిల్లాడిపోయి తిండి కూడా పెట్టకపోతే ఏం లాభమని ప్రభుత్వానికి ఇచ్చే పిటిషన్లు ఇస్తూనే తనకు తోచిన మేరకి అక్కడ భోజన కేంద్రాలు, 2 కేంద్రాలు నిజమైన భోజన కేంద్రాలు, రొట్టె పప్పు, అన్నం పప్పు పెట్టాలి. ఒక ఊళ్ళో సార్తో పట్టే పోయినాం, అక్కడ అన్నం పప్పు పెట్టాలి అని నిర్ణయించుకున్నాం ప్రతిరోజు మధ్యాహ్నం. ఆ కార్యక్రమం జరుగుతుంది టీచర్ల సహకారంతో. ఒక మహిళ వచ్చి నన్ను కూడా లిస్టులో పెట్టండి అని. అదో అనుకున్నది ఏంటంటే 16 ఏళ్ళ లోపు పిల్లలు, 50 ఏళ్ళు దాటిన వృద్ధులకి. ఆమె ఆ కేటగిరీలోకి రాదు. కానీ జాదవ్ సాబ్ అనగానే నోరు తెరిచి తిండి పెట్టమని అడిగితే మనం ఈ కేటగిరీలో పెట్టి తీసుకొని కూర్చుంటే ఇట్లా పెట్టవలసిందే అని చెప్పి పైసలు ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరెవరిని అడిగేది, పరిచయాలు బాగా కాబట్టి వరుసగా సేకరించి ధైర్యం చేసి మొత్తం మీద 1977లో హలో సార్ కేశవరావు జాదవ్ గారు 1977లో ఇక్కడ మా బొల్లారం దగ్గర యాంజాల్, దేవరి యాంజాల్ అనే ప్రాంతంలో ఆ ఊళ్ళో ఒక మాదిగ అబ్బాయిని ఒక రెడ్డల అమ్మాయి ప్రేమిస్తే ఆ అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకోవాలంటే, నేను అమ్మో నేను పెళ్లి చేసుకుని చంపేస్తానంటే, నువ్వు కనుక నన్ను చేసుకోకపోతే నన్ను బట్టి ముందుగానే అని చెప్తే అట్లనే చంపేస్తాడు. అంటే భయపడి వాడు ఆ పిల్లని కూడా పోయాడు. 3 రోజులు దొరక పట్టుకొని వాడిని చంపి లాక్కి వేసేసి ఆయన అది యాక్సిడెంట్ చిత్రీకరించిన క్రమంలో అక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టారు. దానికి ఈ సోషలిస్ట్ నాయకులైనటువంటి మహానుభావులతో పాటు బుజ్జాకనకం, సురనౌలి, జిఎం అంజయ్య మా సార్ కూడా అక్కడికి రావడం జరిగింది. నేను అక్కడ పాడిన పాటను వినేసిన తర్వాత ఏంటంటే బాగా పాడుతున్నాను కదా, నువ్వు నేను ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తావు అంటే ఆ వస్తాను సార్ అన్న. అట్లా ఆయనతో ఆ పరిచయం ఏర్పడినటువంటి పరిచయం అనేక కార్యక్రమాలలో మేము కలిసి పాల్గొన్నాం. అయితే చుడి బజార్లో ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాబురావు అనే ఆయన కూడా సోషలిస్ట్ పార్టీలో పనిచేస్తాడు. అట్లాగే అక్కడ రామచంద్ర అంటే వాళ్ళందరూ కలిసి సాయంత్రం పనిచేస్తున్న క్రమంలో అక్కడ కూడా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. మిత్రులారా, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెద్దలందరూ చెప్పారు, అన్నిటికంటే నిబద్ధత అనేది ఎప్పటికి ఎట్లా బతుకుంటుందని ఇట్లా బతుకుంటుంది. సత్యనారాయణ కూడా బతకడం అంటే ఇది. నా
ఉద్దేశం ఏంటంటే చాలా చిన్న ఈ ఆశల కోసం మనుషులు ఏంటంటే ఇమీడియట్ హీట్ అయ్యి అమ్ముడిపోతూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి కాకుండా ఎంత సింపుల్ ఒక చిన్న బ్యాగ్ ఉంది చేతిలో, చిన్న బ్యాగ్ పట్టుకుని కాస్ట్ వంగి నడుస్తూ ఏ కార్యక్రమంకైనా వచ్చే మహానుభావుడు. అటువంటి మహానుభావుడు అప్పటి 50 రోజుల ఉద్యమంలో చూశాను. తర్వాత ప్రథమ తెలంగాణ ఉద్యమానికి ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఇచ్చినటువంటి స్ఫూర్తి కూడా ఆ సదాలక్ష్మమ్మ, పడలక్ష్మణ బాబుజీ ఇలాంటి మహానుభావులతో ఆయన యొక్క కృషి కూడా ఎంతో ఉందని తెలియజేసుకుంటూ నేను ఆయన గురించి నాకు తెలిసినటువంటి అంశాల మీద ఒక పాట రాయడం జరిగిందండి. అది జస్ట్ మరి మీ అందరి యొక్క ఈ దీనికి నేను వినిపిస్తున్నాను. కేశవరావు జాదవ్ నువ్వు చేసిన సేవలు మర్మముగా కేశవరావు జాదవ్ తాడిత పీడిత ప్రజలకు అసలు శిశలు బాంధవుడవు కేశవరావు జాదవ్. కేశవరావు జాదవ్ నువ్వు చేసిన సేవలు మర్మముగా కేశవరావు జాదవ్. పుట్టిన వాడకు పుట్టుటాయే లాభమని బ్రతికిన బ్రతుకు పెంచినావు కీర్తిని. ఆచార్యుడిగా నీవు అందించిన విద్యని కేశవరావు జాదవ్ నువ్వు చేసిన సేవలు మరొముగా కేశవరావు జాదవ్. లోహియానుచరుడిగా సోషలిజం జెండెత్తి అంబేద్కర్ని నువ్వు అతడిలాగే ప్రేమించి అతడిలాగే ప్రేమించి బద్రీ విశాల్ పిత్తితోను బహుభూజంగా నడిపినవు కేశవరావు జాదవ్ నువ్వు చేసిన సేవలు మరొముగా కేశవరావు జాదవ్. పౌరుల హక్కులకై పోరాడిన యోధుడా, దోపిడి దొంగలపై ప్రజలొత్తిన వీరుడా, పౌరుల హక్కులకై పోరాడిన వీరుడా, దోపిడి దొంగలపై ప్రజలెత్తిన వీరుడా, ప్రత్యేక తెలంగాణకు ప్రాణం వేసిన నాయకుడా కేశవరావు జాదవ్ నువ్వు చేసిన సేవలు మరొముగా కేశవరావు జాదవ్. అమర కేశవరావు జాదవ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జాదవ్ సార్ అభిమానులకు ఇంకొక కోరిక సూచన ఉంది. జాదవ్ సార్ జీవితాన్ని విద్యార్థులు పాఠ్యాంశాలుగా పెట్టాలి. తెలంగాణ వందనాలు. కేశవరావు జాదవ్ సార్తో నాకు కూడా చాలా జ్ఞాపకాలు. ఇప్పుడు చాలా వరకు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఇక మాట్లాడిన ప్రతి ఒక్కరము చెప్పుకుంటూ పోతే సమయం మించిపోతుందని అనుకుంటున్నాము. ఇంకా కొందరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్దలు పార్టీ నలుదిశగా అనేక విషయాల్ని పంచినటువంటి మహా గొప్ప వ్యక్తి. సాహిత్యాన్ని 10 మందికి పంచడం అంటే కూడా నామోషిగా ఫీల్ అవుతున్నటువంటి ఈ తరంలో
అతడు ఎవరు కనిపించినా సరే వాళ్ళకు ఒక మ్యాగజైన్ ఇచ్చి మీరు చదవాలి దీన్ని అని చెప్పేవాడు. అది అతడిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం. అందుకని సార్ దగ్గర నుంచి మేము చాలా చాలా విషయాలు నేర్చుకున్నాము. చాలా నేర్చుకోవడమే కాదు, తనను చూసి మేము గొప్పగా ఫీల్ అవ్వడమే కాదు, తన ఆలోచనని పంచుకునే ఆలోచన ముందుకు తీసుకుపోవాలని కూడా నిర్ణయం తీసుకొని ఇప్పటికీ కూడా తను ఏ తెలంగాణ అయితే కలగన్నాడో ఆ తెలంగాణను తీసుకురావడానికి మేము ఇంకా కృషి చేస్తూనే ఉంటామని, ముందుకు సాగుతామని మరొకసారి జాదవ్ సార్ గారి స్మరణలో, మరొక్కసారి వారి యాదిలో మరొకసారి మేము శపథం చేస్తూ జై తెలంగాణ.